లాజిక్ లేని స్టేట్మెంట్లలో వింత సిపిఐ నారాయణ గారు. ఈ ఇరాన్ అధ్యక్షుడు కొమైనీని చంపిన దానికి వ్యతిరేకంగా, ట్రంప్‌కి వ్యతిరేకంగా ఓ ర్యాలీ చేశారు. ఆయన ఫోటో తగలబెట్టారు. తప్పేం లేదు. అది నిరసన వ్యక్తం చేసే హక్కు ఎవరికైనా ఉంటది. నరేంద్ర మోడీ ట్రంప్‌కి లొంగిపోయాడు. లేకపోతే గనక ఎప్పుడో మన మీద యుద్ధం చేసేవాడు. అంటే మన మీద యుద్ధం చేయమని కోరుకుంటున్నారా ఆయన? నరేంద్ర మోడీ ట్రంప్‌కి బానిసలాగా చేసి యుద్ధాన్ని ఆపుతున్నాడని చెప్తున్నారా? ఏమన్నా అర్థం ఉందా? ఏమిటి బానిస అంటే? మనం రష్యా సిద్ధాంతానికి బానిసైనట్టు. సిపిఎం వాళ్ళు చైనా సిద్ధాంతానికి బానిసైనట్టు. శతాబ్దాలు గడిచినా సరే మన దరిద్రం ఏంటంటే ఈ దేశం అన్నం తింటూ ఆ దేశం మాటలు మాట్లాడుకోవడం. మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం. ఒకసారి రష్యాలో గాని, చైనాలో గాని ఇట్లా మాట్లాడితే ఆళ్ళు బతకనిస్తారా అక్కడ? వాళ్ళ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే?